సావిత్రీదేవి యమధర్మరాజును కోరుకున్న 3 వరాలు తెలుసా అండి? మహాభారతం యొక్క పురాతన యుగంలో మద్ర దేశాన్ని పాలించే అశ్వపతి అనే గొప్ప రాజు ఉండేవారు. ఆయన ఎంతో నీతిమంతుడు, ఎంతో సంపన్నుడు కూడా. అయినప్పటికీ ఆ రాజదంపతులిద్దరూ ఎంతో కాలం దుఃఖాన్ని అనుభవించారు. కారణం సంతానం లేకపోవడం. అయితే వారసుణ్ణి కోరుతూ ఆ సూర్యభగవానుడికి ఎన్నో ప్రార్థనలు చేశారు. దీర్ఘమైన భక్తితో కూడిన తపస్సు చేశారు. వాళ్ళ అంకిత భావానికి చలించిపోయిన సూర్యదేవుడు ప్రత్యక్షమై వరాన్ని ఇస్తాడు. ఆ వరానికి ప్రతిరూపమే కాలక్రమేణా ఒక ప్రకాశవంతమైన కుమార్తె జన్మిస్తుంది. వారు ఆ కుమార్తెకు సావిత్రి అని పేరు పెట్టుకుంటారు. సావిత్రిదేవి పెరిగే కొద్దీ ఎంతో అందంగా, తెలివితేటలు, గొప్ప జ్ఞానం, దైవభక్తితో ఉండేది. ఆమె నీతికి ప్రతిరూపం. అలాంటి అసాధారణమైన లక్షణాలు చూసి సాధారణంగా ఏ తండ్రైనా మురిసిపోతారు. కానీ ఈ రాజు మాత్రం భయపడ్డారు. ఈమెకి తగ్గ భర్తని నేను తీసుకురాగలనా అని. అంటే ఊహించుకోండి, ఆమె ఎంత సంపన్నురాల్లో, జ్ఞానంలో, నీతిలో, అందంలో, అన్ని రకాలుగా కూడా ఆమెకి ఢీ కొట్టే వాళ్ళే లేరట. అయితే కొన్నాళ్ళకి ఇంకా తండ్రి సావిత్రిదేవిని పిలిచి, నీకు తగ్గ వరుణ్ణి నీవే స్వయంగా ఎంచుకోమని చెప్తారు. అందువల్ల వరుణ్ణి అన్వేషించుకునే ప్రయత్నం సావిత్రిదేవి మొదలు పెడుతుంది. ద్యుమత్సేనుడు అనే రాజు సాల్వరాజ్యానికి రాజైనప్పటికీ బహిష్కరించబడి అడవిలో జీవిస్తూ ఉంటారు. ఆయన అంధుడు. అతని కుమారుడు సత్యవంతుడు. తగిన వరుణ్ణి అన్వేషించే ప్రయత్నంలో ఉన్న సావిత్రిదేవికి ఈ సత్యవంతుడు ఎదురవుతాడు. ఆయన బలం, ధర్మం, గొప్ప హృదయం సావిత్రిదేవిని ఆకర్షిస్తాయి. సంకోచం లేకుండా ఆమె అతన్ని వివాహం చేసుకుంటానని నిర్ణయించుకొని తన తండ్రికి చెప్తుంది. ఈ విషయం తెలుసుకున్న నారదుడు సావిత్రిదేవి తండ్రికి సత్యవంతుడు 1 సంవత్సరంలోపు మరణించాలని శపించబడి ఉందని చెప్తాడు. భయపడిన రాజు తన కూతుర్ని హెచ్చరిస్తాడు. అయినప్పటికీ సావిత్రిదేవి లొంగదు. ఆమె ఎంచుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. ఆమె ఇష్టం మేరకు వారి వివాహం జరుగుతుంది. ఆమె ఆ రోజు నుండి భర్తని, అత్తమామలని ఎంతో వినయ విధేయతలతో చూసుకుంటూ ఉంటుంది. కొద్ది కాలానికి ఆ రాకూడని రోజు రానే వచ్చిందండి. సత్యవంతుడు మరణించే రోజు. ఎంతో దైవభక్తి కలిగిన సావిత్రిదేవికి ఆ సూచనలు ముందే అందాయి. ఎందుకో కీడు సంకిచ్చింది మనసుకి. కాబట్టి కట్టెల కోసం అడవికి వెళ్తున్న భర్త వెనకాలే నడిచింది. ఒక మర్రి చెట్టు దగ్గర కట్టెలు కొడుతుండగా సత్యవంతుడికి ఒక్కసారిగా తల తిరిగినట్టయింది. భార్య సావిత్రిదేవి ఒడిలో తలవాలుస్తాడు. మెల్లగా భర్త ప్రాణం పోతుండడం సావిత్రిదేవి గమనించి దైవారాధన మొదలు పెడుతుంది. అయితే మరణ గడియలు సమీపించడంతో ఆయన ఆత్మను తీసుకెళ్లేందుకు యమధర్మరాజు తన దూతలతో వస్తారు. సావిత్రిదేవి చెక్కు చెదరకుండా చాలా దృఢంగా, ఆత్మవిశ్వాసంతో, ఎంతో దైవికంగా నిలబడి ఉంటుంది. భర్త వెంటే తాను కూడా అంటూ యమధర్మరాజు వెనుక నడవసాగింది. ఆమె భక్తికి, ధైర్యానికి, సంకల్పానికి చలించిపోయిన యమధర్మరాజు, నీ భర్త ప్రాణం తప్ప ఏదైనా వరాన్ని కోరుకో అంటారు. అయితే ఆమె తన మామగారికి కంటి చూపు, అలానే కోల్పోయిన రాజ్యం మొత్తాన్ని తిరిగి ఇప్పించమని కోరుతుంది. యముడు అలానే ప్రసాదిస్తారు. అయినా సరే ఆమె పట్టువిడవకుండా ఆయన వెంట నడవసాగు. ఆమె ఆత్మస్థైర్యానికి మెచ్చుకున్న యమధర్మరాజు 2వ వరాన్ని కోరుకోమంటారు. ఆమె ఈసారి తన తండ్రికి 100 పుత్రులను ప్రసాదించమని కోరుకుంటుంది. యమధర్మరాజు ప్రసాదిస్తాడు. అయినప్పటికీ ఆయన వెంట ప్రయాణం మాత్రం ఆపదామె. భర్త వెంటే తాను అంటూ నడవసాగుతుంది. ఆమె ధైర్యానికి పూర్తిగా కరిగిపోయిన యమధర్మరాజు 3వ వరాన్ని కోరుకోమంటారు. అయితే ఆమె ఎంతో తెలివితేటలతో చాకచక్యంగా, నాకు పుత్ర సంతానాన్ని కలిగించు స్వామి అని కోరుకుంటుంది. పుత్రుడు లభించాలి అంటే భర్త ప్రాణం తిరిగి రావాలి. ఆమె తెలివితేటలను మెచ్చుకొని సాక్షాత్తు ఆ యమధర్మరాజు కూడా ఆమెకి ప్రసన్నుడై ఆమెకి వరాన్ని ఇస్తాడు. అంటే సత్యవంతుడి ప్రాణాన్ని తిరిగి ఇస్తాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ధర్మంగా ఉండి ఆ ధర్మ మార్గంలో దైవికంగా ఉన్నప్పుడు మన కర్మ ఫలితం కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మన జీవితంలో జరిగే ప్రతి పర్యవసానానికి కారణం మనం చేసుకున్న కర్మ మాత్రమే. ఇక్కడ సావిత్రిదేవి నీతికి, నిజాయితీకి ఎప్పుడూ మారుపేరుగా నిలబడింది. దైవాన్ని ఎప్పుడు వదిలిపెట్టలేదు. అంకిత భావంతో అలానే నిజాయితీగా ఉండేది. ధర్మాన్ని విడిచిపెట్టని వాళ్ళని దేవుడు అంత సులభంగా వదిలేయడండి. తగిన ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. మనం ఏ పురాణ కథ నుంచైనా నేర్చుకోవాల్సింది ఒక్కటే, ధర్మ మార్గం. థ్యాంక్ యూ.